హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంటు, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. ప్రేమంటే ఇదేనా స్టోరీ తరువాయి భాగంలోనికి వెళ్ళిపోదాం. అన్నపూర్ణ మేఘన గురించి తెలిసి ఏడుస్తూనే ఉంటుంది. తన కూతుర్ని గుర్తు తెచ్చుకొని ఎన్ని సంవత్సరాల తర్వాత అని. తన కూతురు కళ్ళ ముందు ఉన్నా కూడా గుర్తుపట్టలేకపోయానే, నేను ఏమి తల్లిని అని అనుకుంటూ. వర్షకి కొంత ఆశ్చర్యంగా ఉన్నా ఆనందంగానే అనిపిస్తుంది మేఘన తన సొంత అక్క అని. నరేష్, జగదీష్ ఇద్దరూ కూడా అన్నపూర్ణ చెరోవైపు కూర్చొని, ఇప్పుడు తెలిసింది కదా, ఇంకేమీ బాధపడద్దు అని ఎక్కడ ఉన్నా సరే మేఘనని తీసుకుని మన ఇంటికి వచ్చేద్దాం అంటూ ఓదారుస్తూ ఉంటారు. జగతి మాత్రం అక్కడ నుంచి లేచి నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోతుంది. వర్ష అయితే, నాన్న త్వరగా వెళ్ళి అక్కని తీసుకొని వద్దాం పదండి అని ఆనందంగా అడుగుతుంది. పెళ్ళి ఆగిపోయింది అన్న బాధ ఆ క్షణంలో వర్ష ఫేస్లో కనిపించలేదు. నరేష్కి చాలా బాధగా, మనం పిలిస్తే తను రాదు. అన్నపూర్ణ కోపం, ఉక్రోషంతో ఎందుకు రాదు అని ఒకంత బాధగా కూడా అడుగుతుంది. నరేష్ అంతకు మించి బాధగా, అవన్నీ నాకు తెలియదు, కానీ మనం పిలిస్తే తను మాత్రం రాదు అని అన్నారు. జగదీష్, వర్ష ఇద్దరు ఆశ్చర్యపోతారు. నరేష్ ఎందుకు ఇంత ఖచ్చితంగా చెప్తున్నాడు అని అనుకుంటూ. అన్నపూర్ణ నరేష్ కాలర్ పట్టుకొని, ఎందుకు రాదు, ఎందుకు రాదు, నా కూతుర్ని నేను తెచ్చుకుంటాను. ఎన్ని రోజులు నా కూతుర్ని కళ్ళ ముందు ఉన్నా నేను గుర్తించలేని గుడ్డిదాన్ని అయిపోయాను, కానీ ఇకపైన అలా చెయ్యను. నా కూతుర్ని వదిలిపెట్టి నిమిషం కూడా ఉండను, పదండి వెళ్దాం అంటూ తొందర చేస్తూ ఉంటుంది. నరేష్ అన్నపూర్ణ చేతుల్ని సున్నితంగా విడిపించుకుంటూ, మనం ఎంత ప్రయత్నం చేసినా తను రాదు. తనని నేను ఒకసారి అడిగాను, అప్పుడు తనే అలా రాను అని చెప్పింది. కాకపోతే తనే నా కూతురు అని డైరెక్ట్గా అడగలేదు. అన్నపూర్ణ బాధ, కోపం కలగలిసి, అవన్నీ నాకు తెలియదు, నేను అడిగితే ఖచ్చితంగా నాతో పాటు వస్తుంది, పదండి వెళ్దాం. మన కూతురు మన దగ్గరకు రాకుండా ఎందుకు ఉంటుంది అంటూ తొందర చేస్తుంది. అలా నలుగురు కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతారు. జగతి మాత్రం అక్కడ హాల్లోనే కూర్చొని శూన్యంలోనికి అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళు ఎవ్వరూ కూడా కదిలించరు. కదిలించే పొజిషన్లో వాళ్ళు లేరు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగే సిచ్యువేషన్లో జగతి లేదు. అలా నలుగురు కూడా కారులో కూర్చున్న తర్వాత, నాన్న అసలు మీరు అక్కని ఎప్పుడు అడిగారు, తను వద్దు అని చెప్పటానికి అని అడిగింది. నరేష్, మనం అమెరికా నుంచి వచ్చిన తర్వాత కొన్ని రోజులు తనని నేను అబ్జర్వ్ చేశాను. నాకెందుకో నా కూతురు మేఘనాలానే అనిపించింది. అలా మీ పెళ్ళికి కరెక్ట్గా ఒక నెల రోజులు ముందే తనే మీ అక్క అని కన్ఫర్మ్ అయినప్పుడు అడిగాను అంటూ అసలు ఏం జరిగిందో చెబుతాడు. ఆకాష్ రైల్వే స్టేషన్లో నుంచి లేచి, కాలేజీలో అంటే వాళ్ళిద్దరితో బెట్ కోసం అలా అనేశాను, కానీ ఆఫీస్లో మాత్రం నా అంతట నేను నీకు క్లోజ్ అయ్యి ప్రేమగా ఉన్నాను. అప్పుడు కూడా నీ మనసులో ఉన్న ప్రేమను నేను అర్థం చేసుకోలేకపోయాను. నిజంగానే నీ ప్రేమను పొందలేని అభాగ్యుడిని అని తనలో తానే అనుకుంటూ తిరిగి తన బైక్ దగ్గరకు వస్తాడు, మేఘన మిస్ అయ్యింది అని. అలా తను కూడా ఇంటికి వస్తూ ఆఫీస్లో జరిగింది అంతా కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. నరేష్, అన్నపూర్ణ, ఆకాష్ నలుగురు కూడా అమెరికా వెళ్ళిపోయిన తరువాత గౌతమ్ చాలా బాధగా, నేను ఖాళీగా ఉంటే నా మనసు నిండా వర్ష ఆలోచనలే, నన్ను ఏ పని కూడా చెయ్యనివ్వదు, చేసుకోనివ్వదు. అందుకని నేను వర్క్లో బాగా బిజీ అయిపోవాలి అని వాళ్ళ ఆఫీస్ వర్క్ అంతా కూడా పగలు రాత్రి అని తేడా లేకుండా తను వర్క్ చేస్తూనే ఉన్నాడు. గౌతమ్ తండ్రి కూడా అంతకుముందు తనకంటే కూడా తన కొడుకు బిజినెస్ని చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నాడు, తనకి ఫ్యూచర్ మీద మంచి అవగాహన ఉంది అని అనుకుంటూ ఉంటాడు. కానీ తన మనసులో ఉన్న బాధను మాత్రం తెలుసుకోలేకపోతున్నారు. గౌతమ్ తల్లి తెలుసుకున్నా కూడా అడిగిన గౌతమ్ ఏమాత్రం రెస్పాండ్ అవ్వకుండా ఆఫీస్ వర్క్లోనే తనని తాను బిజీ చేసుకుంటాడు.
మేఘన ఒక నెల రోజులు ఆ బేకరీలోనే వర్క్ చేసి ఆ తర్వాత మానేసి జగదీష్ గారి ఆఫీస్లో జాయిన్ అవుతుంది. తను జాయిన్ అవుతున్న ఆఫీస్ ఆకాష్ వాళ్ళది అని తెలియదు. కానీ అక్కడ జగదీష్ గారిని చూసిన తరువాత తనకు తెలుస్తుంది ఆ కంపెనీ వాళ్ళదే అని. తన మనసులో అనుమానం మొదలవుతుంది. నిజంగా వీళ్ళు నాకు కావాలి అని జాబ్ ఇప్పించారా, లేకపోతే నా టాలెంట్తోనే నేను జాబ్ తెచ్చుకున్నానా అని. అదే అనుమానాన్ని జగదీష్ గారితో పంచుకుంటుంది. ఆయన మాత్రం మేఘనకు ఎటువంటి డౌట్ రాకుండా, అటువంటిది ఏమీ లేదమ్మా, నువ్వే కాదు నీ కాలేజీలో ఉన్న వాళ్ళు 2-3 జాయిన్ అయ్యారు, నువ్వు గమనించలేదా? అచ్చం నీకోసమే అయితే నిన్ను ఒక్కదాననే కదా జాయిన్ చేసుకునేది, మరి మిగతా వాళ్ళని ఎందుకు జాయిన్ చేసుకుంటాం? ఇది క్యాంపస్ ఇంటర్వ్యూస్, దానికి నాకు ఎటువంటి సంబంధం ఉంటుంది? అయినా ఆకాష్ అలా ఎందుకు చేస్తాడు అని మేఘన మనసులో ఉన్న అనుమానాన్ని పూర్తిగా తొలగించేస్తారు. మేఘన కూడా అది నిజమేలే అని అనుకుంటూ వాళ్ళ మీద ఉన్న అనుమానాన్ని వదిలేసుకుంటుంది. గౌతమ్ అప్పుడప్పుడు మేఘన దగ్గరకు వచ్చి కలిసి వెళుతూ మాట్లాడుతూ ఉంటాడు. పిల్లలిద్దరూ కూడా గౌతమ్తో బాగా కలిసిపోతారు. ఇంతకుముందు కాలేజీలో ఉన్నప్పటికంటే కూడా ఇప్పుడు ఇంకా క్లోజ్ అయ్యారు. భాషిత అప్పుడప్పుడు ఆకాష్ గురించి మేఘనని అడుగుతూనే ఉంటుంది. మేఘన భాషితను దగ్గరకు తీసుకొని, వాళ్ళు చదువుకోవటానికి అమెరికా వెళ్ళారమ్మా, వాళ్ళ గురించి మనం అలా అడిగితే మన కోసం తిరిగి వస్తారా? రారు కదా. కాబట్టి మనం అలా తలుచుకొని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, సరేనా? ఇంకొకసారి ఎప్పుడూ కూడా నువ్వు ఆకాష్ గురించి అడగొద్దు అని నిదానంగా చెబుతుంది. భాషితకి ఏం అర్థమైందో ఏంటో, సరే అక్క, ఇంకొకసారి అడగను అని మాత్రం అంటుంది. అలా మొదటి నెల శాలరీ వచ్చిన వెంటనే ఇంటిలో కూర్చోవటానికి కుర్చీలు, ఇంటికి కావలసిన సరుకులు, అలా చిన్న చిన్న వస్తువులు కొంటుంది మేఘన. అలా ఆఫీస్కి వెళుతూ ఉండగా జగదీష్ గారికి బాగా దగ్గర అవుతుంది మేఘన. జగదీష్ గారికి మేఘనలో ఏదో తెలియని ఫీలింగ్, ఎమోషన్ ఉండటంతో చాలా దగ్గరగా మనిషిగా ఫీల్ అవుతుంటారు. జగదీష్ గారు కూడా మేఘనని తన సొంత మనిషిలానే ట్రీట్ చేస్తూ ఉంటారు. వర్షాన్ని ఎలా అయితే చూసుకుంటూ ఉంటారో మేఘనని కూడా అలానే చూసుకుంటూ ఉంటారు. మేఘనని చూస్తూ ఉంటే వర్షాన్ని చూస్తున్న ఫీలింగ్ ఆయనలో కలుగుతూనే ఉంటుంది ఎప్పటికప్పుడు. కానీ మేఘన మాత్రం డబ్బున్న వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదు అని మనసులో స్థిరంగా అనుకోవటంతో జగదీష్ గారు ఎంత చొరవ చూపిస్తున్నా కూడా తను ఒక ఎంప్లాయీ లాగానే బిహేవ్ చేస్తూ ఉంటుంది. తనకి ప్రతి నెల జీతం వచ్చినప్పుడల్లా ఇంటిలోనికి ఏదో ఒక వస్తువు కొంటూ ఉంటుంది. తనకు పెద్దగా ఏవీ తెలియకపోవటంతో గౌతమ్ హెల్ప్ తీసుకుంటుంది ఆ వస్తువులు కొనటానికి. గౌతమ్ కూడా ఒక ఫ్రెండ్గా మేఘనకి ఎప్పుడు హెల్ప్గానే ఉంటాడు. ఏది కావాలన్నా కూడా తను దగ్గరగా ఉండి అన్నీ చూపిస్తూ చేస్తూ ఉండేవాడు. కానీ గౌతమ్ దగ్గర నుండి మాత్రం హెల్ప్ డబ్బు రకంగా తీసుకోదు మేఘన. మేఘన పిల్లలు ఇద్దరిని కూడా మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తుంది. భార్గవ్ని నర్సరీలో పనిని మాన్పించేస్తుంది. భార్గవ్, అది కాదక్క, వర్క్ చేస్తే మనకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, అప్పుడు మనకి ఫ్యూచర్లో ప్రాబ్లం ఉండదు కదా అని అంటాడు తన చిట్టి బుర్రతో ఆలోచించి డబ్బుల గురించి. ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పడ్డారు కదా, అది గుర్తుపెట్టుకొని. మేఘన నవ్వుతూ, ఇక మనకు అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ రావు, నాకు నెల నెల శాలరీ వస్తుంది కదా, ఆ శాలరీ మనకి బాగా సరిపోతుంది, ఇంకా చాలా మిగులుతుంది. మీ ఇద్దరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ తీసి అందులో ప్రతి నెల కొంత అమౌంట్ వేస్తారు. అవి మీరు పెద్ద అయ్యి ఏదైనా బిజినెస్ లాగా చేసుకోవాలి అంటే మీకు ఉపయోగపడుతుంది. అలానే మీకు పెళ్ళి చేయాలి అన్నా కూడా ఆ డబ్బే ఉపయోగపడుతుంది అని భార్గవ్, భాషిత ఇద్దరిని దగ్గరకు తీసుకొని చెప్తుంది మేఘన. ఆ చిన్ని మనసులకు ఏమర్థమైందో ఏంటో కానీ ఇక అక్క జాబ్ చేస్తుంది, డబ్బుకి ఇబ్బంది లేదు, ఏది అడిగినా కూడా అక్క తీసి ఇస్తుంది అని మాత్రం అర్థం చేసుకొని నవ్వుతూ చప్పట్లు కొడతారు. మేఘన తన ఇంటిలోనికి పిల్లల కోసం మంచి బట్టలు, బుక్స్, వాళ్ళు ఏది అడిగినా కూడా కాదు అనకుండా ప్రేమగా తీసి ఇస్తూ ఉంటుంది. కానీ అతిగా అడిగితే మాత్రం వద్దు,
వద్దు, డబ్బుంది కదా అని ఆ డబ్బుని నీళ్ళలా ఖర్చు చేయకూడదు అని వాళ్ళకి డబ్బు విలువ చేస్తూనే వాళ్ళకు కావలసినవి అన్నీ తీసి ఇస్తూ ఉంటుంది వాళ్ళ అవసరానికి తగ్గట్టుగా. అలా ఇంటిలోనికి కావలసిన టీవీ, మంచం, సోఫా, ఫ్రిడ్జ్ ఇలా చిన్న చిన్నవి ఒక్కొక్క నెల 2-3 నెలలు దాచి ఆ డబ్బులతో అన్నీ కొంటూ కావలసినవి అన్నీ కూడా ఇంటిలోనికి ప్రతీదీ సమకూర్చుకుంటారు. పిల్లలు కూడా హ్యాపీగా కాలం గడుపుతూ ఉంటారు. తిండికి ఈయనకి ఏది ఆలోచించకుండా కడుపు నిండా తింటూ బ్రతుకుతున్నారు. ఆకాష్ అమెరికా వెళ్ళినా కూడా మేఘన అప్పుడప్పుడు గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ ఫ్రెండ్ కదా, సరదాగా తనతో కొన్ని రోజులు గడిపాను కదా, అందుకని అలా గుర్తుకు వస్తుంది అని అనుకుంటాడు. కానీ తనకి తన ఫ్రెండ్స్ అయిన రాజేష్, దినేష్ ఇద్దరు మాత్రం పెద్దగా గుర్తుకు రారు. వర్ష ఎప్పుడు పక్కనే ఉంటుంది కాబట్టి తన గురించి పెద్దగా ఆలోచన కూడా ఉండదు. కానీ మేఘన మాత్రమే ఎందుకు తనకు గుర్తుకు వస్తుందో కూడా ఆలోచించకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అలా 2 సంవత్సరాల టైం గడిచిపోతాయి. అమెరికా వెళ్ళిన ఆకాష్, వర్ష, అన్నపూర్ణ, నరేష్ నలుగురు తిరిగి రానే వస్తారు. ఆకాష్, వర్ష ఇద్దరూ కూడా ఒక 2 రోజులు ఇంటిలోనే రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత ఆకాష్ ఇక బిజినెస్ చూసుకుంటాను అని ఆఫీస్కి వెళ్ళిపోతాడు. జగదీష్ ఆఫీస్ బాధ్యతలు మొత్తం నువ్వే తీసుకో అని చెప్పినా, కాదు నాన్న, నేను కొన్ని రోజులు జస్ట్ ఆఫీస్లో వర్క్ చేస్తాను, ఆ తర్వాతే ఆఫీస్ బాధ్యతలు తీసుకుంటాను. స్టార్టింగే ఆఫీస్ బాధ్యత మొత్తం నా నెత్తి మీద పెడితే నాకు తెలియక తప్పులు చేసే ప్రాబ్లం ఉంటుంది అని చెప్పి జనరల్ మేనేజర్గా పోస్ట్ తీసుకుంటాడు. జగదీష్ కూడా సరే ఇక నీ ఇష్టం, నేను చెప్పేది ఏముంది, నీకు తెలియదా ఏం చెయ్యాలో అని నవ్వుతూ అంటారు, కొడుకు మీద భారాన్నే వేస్తూ. అలా జగదీష్ గారు ఆకాష్ ఆఫీస్కి తీసుకుని వచ్చిన తర్వాత నీకు ఇక్కడ ఆఫీస్ విషయాలన్నీ చెప్పడానికి కూడా నీ పిఏ కింద మేఘనని అపాయింట్ చేశాను అని చెబుతారు. ఆకాష్ చాలా సంతోషంగా సరే డాడ్, తను మన కంపెనీలో వర్క్ చేస్తుంది అని చెప్పారు కదా, ఆ రోజు మేము చేసిన పని వల్ల తనకి జాబ్ రాలేదు అని చాలా బాధపడ్డాను, కానీ మన కంపెనీలోనే తనకి జాబ్ వచ్చింది అని నాకు తెలియనే లేదు. మీరు ఫోన్ చేసి చెప్పినంత వరకు కూడా నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. అప్పుడు ఆ రోజు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఆ గిల్ట్ ఫీలింగ్ అంతా కూడా మన కంపెనీలో తనకి జాబ్ రావడం వల్ల పోయింది, లేదంటే నేను చాలా ఫీల్ అవుతూ ఉండవలసి వచ్చేది. జగదీష్ నవ్వుతూ ప్యూన్ ద్వారా మేఘనని పిలిపిస్తారు. మేఘన జగదీష్ గారి క్యాబిన్ లోపలికి వస్తుంది. కానీ అప్పటికి కూడా ఆకాష్ అమెరికా నుంచి వచ్చాడు అనే విషయం మేఘనకి తెలియదు. ఆఫీస్లో జాయిన్ అవుతున్నాడు అని తనకు తెలియదు. జగదీష్ గారు కూడా చెప్పలేదు. మేఘన కూడా ఎప్పుడు ఆకాష్ వాళ్ళ గురించి జగదీష్ గారితో అడిగింది లేదు. క్యాబిన్ లోపలికి వచ్చి ఏంటి సార్ పిలిచారంట అని నవ్వుతూ లోపలికి ఎంటర్ అవుతుంది మేఘన. కానీ అక్కడ ఆకాష్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. ప్లీజ్ థ్యాంక్ యూ, సబ్స్క్రైబ్.